వరాహావతారాన్ని స్వీకరించాడు పరమాత్మ ఒకానొకప్పుడు. మత్స్యకూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామనః అని కదా. అందుకని ఆయన వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు. ఏమిటి ఆయన కర్మ? ఎందుకు పంది రూపాన్ని పొందడం అంటే, ఆయన కొరకు పంది రూపాన్ని పొందినవాడు కాదు, లోకరక్షణ కొరకు పొందినటువంటి వాడు. ఒకానొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి స్థానబలం చాలా విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకొస్తుంది. అహంకారం తీసుకురావడానికి ఒక కారణం ఉండాలనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. నాకు ఏమీ లేదండి అని అహంకరిస్తాడు ఒకడు. ఉందని అహంకరిస్తే నాకు ఏ గొడవ లేదండి అంటాడు. ప్రతివాడికి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయనుకోండి, నాకు ఏ గొడవ లేదు, ఇదే ఎప్పటికి వెళ్ళిపోవచ్చు, నేను హాయిగా నాది తేలిక సీట్ అని అహంకరిస్తాడు. అహంకరించాలన్న కోరిక ఉండాలి, కానీ అహంకరించడానికి ఒక ప్రత్యేకమైన విభూతి ఉండవలసిన అవసరం లేదు. ఏమీ లేదని కూడా అహంకరించవచ్చు. కాబట్టి ఆ అహంకారమే కొంప ముంచేస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే. మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు. మేము అనుమతిస్తే పెడతారు, మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవ్వదు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. ఏదో ప్రణయం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకొని ఉంటారు అని ఆయన బెంగ పెట్టుకోవడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగ కలిగింది. అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయని కదా అమ్మవారు. అలా ఉండాలి దాంపత్యం అంటే, అంతే. అలా ఉంటుందా అండి అనకండి. ఆవిడ అలా ఉంది కాబట్టే మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది. మన కోసం ఆవిడ అలా ఉంటుంది. అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు. కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి వెళుతోంది. బయటికి రావడం అంటే నీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకంది ఆవిడ? స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు, మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు, వీలు లేదన్నారు. ఆవిడే లక్ష్మి. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే లక్ష్మ, గుర్తుబట్టి లక్ష్మి. వీళ్ళ లక్ష్మ ఏమిటి? ఆవిడ అనుగ్రహమే. శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాపలా కాయగలిగినటువంటి లక్ష్మి ఆవిడ అనుగ్రహం. అందుకే అమ్మవారికి ఒక పేరుంది, యశస్విని, కీర్తినిచ్చేది అని. ఇంతమంది ఇలా కూర్చుంటే నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుని మాట్లాడితే మీరు వింటున్నారంటే నా గొప్ప కాదు. అయ్యో వీడు మాట్లాడితే అంతమంది వినేటట్టు చేసి వీడు